కార్పొరేట్ వరల్డ్ లో అందరం కంపీట్ చేయాల్సిందే. బీ క్లియర్. మన వల్ల ప్రజలకు నష్టం రాకూడదు, అందుకని చదివిపించాను. ఇది కలెక్టర్స్కే కాదు, ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీకు కూడా వర్తిస్తాయి. అదే వరగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్తిస్తాయి. అందరం కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ కాంపిటీషన్ అనేది నిరంతరం అందరం కూడా కంపీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ విషయంలో మీకు అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన టార్గెట్స్ కూడా జీఎస్టీపీ గ్రోత్ రేట్ నేను నిన్న కూడా చెప్పాను మీకు 7.5% గాని గ్రో అయితే 47కు 10,384 ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 13,18,795 రూపాయలు వస్తుంది. 7.5% తో గ్రో అయితే ఇప్పుండే దీంతో. అదే 10% అయితే 21,86,000 వస్తుంది. 12.58 అయితే 35,85,000 వస్తుంది. 15% అయితే 58,15,000 వస్తుంది. 13 లక్షలు 7.5, 15% 58,14,000, 4.5 times. That is where we need extra effort. పాజిబిలిటీ ఉందా అంటే పాజిబిలిటీ ఉంది, బట్ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్ గా R&D కింద చేస్తూనే ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. మనం ఇంత ఎఫర్ట్ పెట్టలేదు. 14-19 13.5% CAGR గ్రో అయ్యాం. ఫస్ట్ ఇయర్ ఓన్లీ 9% గ్రో అయ్యాం. 9.3 అట్లా లెస్ దెన్ 10%. ఆఫ్టర్ వర్డ్స్ డబుల్ డిజిట్ గ్రో అయ్యాం. 13.5% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ 24-25 మనం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,98,058, అంతే కదా? అదేనా? కరెక్ట్. 15,93,000 కోట్లు, 15,93,000 కోట్లు జీఎస్టీపీ. ఇది నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ 18,65,000 కోట్లు జీఎస్టీపీ, 3,47,871 రూపాయలు పర్ క్యాపిటల్. 26-27 21,67,000, 4,03,178 పర్ క్యాపిటల్. 27-28 25,19,000 జీఎస్టీపీ, 4,67,000 పర్ క్యాపిటల్. 28-29 29,29,000 జీఎస్టీపీ పర్ క్యాపిటల్, 5,43,000. నవ్ రాబోయే 4 years లో 2,98,000 నుంచి 5,43,000 పెరగాలి. మీ టార్గెట్స్ అన్ని మీకున్నాయి. ఆ టార్గెట్స్ ప్రకారం దయచేసి అందరూ కూడా సీరియస్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైంకి ఈసారికి వర్క్ షాప్ లో మీరు చూస్తే కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. లాస్ట్ టైం ఎక్కువ ఉపన్యాసాలు సెక్రటరీస్లు ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే మార్కెట్ చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ప్రోగ్రామ్ చెప్పాలని. ఈసారి సెక్రటరీస్ మీ దగ్గర పంపించాం, జోనల్ ఇన్ఛార్జెస్ మీ దగ్గర పంపించాం, మీతో ప్రిపేర్ కమ్మన్నాం. ప్లానింగ్ బోర్డు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు గాని, ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని అందరూ కూర్చొని మేము ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసి మీకు పంపించాం. మీరు దాని మీద తరో ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని రమ్మన్నాం ఇక్కడికి. అందులో కూడా 1 year జీఎస్టీపీ కూడా ఎట్లొచ్చిందో కూడా చెప్పాం. ఈసారి మిమ్మల్ని జిల్లా వారిగా మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం. మీ సమస్యలు ఏమున్నాయో ఓన్లీ 5-6 slides లో ప్రజెంటేషన్ చేయమన్నాం. మీరు ఆ ప్రజెంటేషన్ చేశారు. అయితే ఇక్కడ నేను నిన్న ఈరోజు అబ్జర్వ్ చేసింది, ఈ పక్క కూర్చున్న మంత్రులు గాని, చీఫ్ సెక్రటరీ గారు గాని, సెక్రటరీస్ గాని, కలెక్టర్స్ గాని అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం. అంతేగాని మేము అడిగినప్పుడు మీరు సమస్యలు చెప్పడానికి కాదు. కలెక్టర్స్ హ్యాస్ టు ఫైండ్ ఎ వే.
మీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు, మీరున్నారు, మీ సెక్రటరీస్ ఉన్నారు. మీరు చెప్పిన వెంటనే మీ సెక్రటరీస్ కూడా మీరు కూడా గొంతెమ్మ కోరలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్ బీ క్లియర్, దాన్ని మీరు వర్కౌట్ చేసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు కూడా ఇది ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడుండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ అందరినీ కోరుతాను, మీ జిల్లాలో సమస్య వస్తే మీరు కూర్చొని పరిష్కారం చేసి, కాకపోతే మీ కొలీగ్ మినిస్టర్స్ తో కూర్చొని సెక్రటరీకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోవడం, మీ వల్ల కాకపోతే సీఎంఓని మా దగ్గర కూడా రావడం. ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్, నాట్ ఎక్స్క్యూజెస్. అది ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన దగ్గర రిసోర్సెస్ ఉండవు. మీతో మాట్లాడుతున్నాం, ఢిల్లీతో మాట్లాడుతున్నాం, ఒక 4-5 సార్లు మాట్లాడితే కొద్దిగా డబ్బులు వస్తే రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు అందరికీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మొత్తం డెస్ట్రాయ్ అయినటువంటి డీఫంక్ట్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి మనం వెతుక్కుంటూ వస్తున్నాం. మొన్న ఇచ్చిన పొలిటికల్ మ్యాండేట్ వల్ల ఒక ఆక్సిజన్ మారిగా పనిచేసింది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా మన సమస్య బియాండ్ కేంద్రానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి సమస్య క్రియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికోసమే ఎన్నోసార్లు ఎప్పుడు పోయినా కూడా నా లైఫ్ లో ఎప్పుడు 4 సార్లు నేను సీఎం అయ్యాను. ఇన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ని కలవాల, అన్నిసార్లు కలిశాను. దేనికోసం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఒకటి డెవలప్మెంట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇన్కమ్ రాదు. రెండోది డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు డెవలప్మెంట్ చేస్తూనే వెల్ఫేర్, ప్రామిస్ చేసిన వెల్ఫేర్ గాని చేయకపోతే ప్రజల్లో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఐ హావ్ టు బ్యాలెన్స్ ఇట్. డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి. కొంత బారోయింగ్స్ చేసి మళ్లీ నేను సూపర్ 6 ఇస్తున్నామంటే వీఆర్ బారోయింగ్ సమ్ మనీ, అది కూడా మీట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు సస్టైనబిలిటీ రావాలంటే మీలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ సర్వీసింగ్ చేయాలి. ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికీ పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు.